హలో సూర్య, ఆ మనోహర్ గడు మమ్మల్ని టార్చర్ పెట్టారు సూర్య. నువ్వు ఎక్కడున్నా తొందరగా రా సూర్య, ప్లీజ్. నేను వెంటనే వస్తున్నాను రా. సూర్య, ఆ మనోహర్ గడు మమ్మల్ని టార్చర్ చేశాడు రా, చూడరా. ర్యాగింగ్ అంటే సీనియర్స్ జూనియర్స్ మధ్య ఇంటరాక్షన్ పెరుగుతుంది అనుకున్నారా? కానీ అది దారుణంగా టార్చర్ చేసే సూర్య. వాళ్ళని ఏదో ఒకటి చేయాలి సూర్య. పదనరా వాళ్ళంతా చూద్దాం. రే ఓపిక పట్టండి రా, రేపు యాంటీ ర్యాగింగ్ కమిటీ మీటింగ్ ఉంది కదా, అక్కడ చూసుకుందాం వాడి సంగతి. అంటే ఇప్పుడు ఇలా ఊరుకోవాలా? రే మనం కాలేజ్కి వచ్చి చదువుకోవడానికి, రోడ్ల మీద పడి తన్నుకోవడానికి కాదు. మన ఫ్యూచర్ ఎలా స్పాయిల్ అయ్యేది. నా మాట వినండి రా. అన్నా, ఈ లిస్ట్లో ఉన్న ఫ్రెషర్స్ అందరినీ ర్యాంక్ చేసాం, ఎవరిని వదలలేదు. ఇదేంట్రా ఇక్కడ టిక్ పెట్టలేదే? అదొక్కటే మిస్ అయిందన్నా. మిస్ అయిందా? మన కాలేజ్లో మిస్ అయిందా? రాగిని మిస్ చేసిందన్నా. రాగిని ఛా. అన్నా అదే అన్న మిస్ అయింది సింధు. ఇప్పుడు టిక్ పెట్టరా. సింధు సింధు మనోహర్ గారు ఇటే వస్తున్నాడు, ఇటు వెళ్ళు. అన్నా యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ వస్తున్నారన్నా. వీడి సంగతి ఇప్పుడు ఇలా కాదు, తర్వాత చూసుకుందాం పదన్నా. డియర్ స్టూడెంట్స్, ఈ అకాడమిక్ ఇయర్ కి మనం యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. దానికి అధ్యక్షులుగా ప్రొఫెసర్ శ్రీ రమాకాంత్ గారు వ్యవహరిస్తారు. ర్యాంకింగ్ అంతా అయిపోయింది, ఇప్పుడు కమిటీలా ఎందుకు సార్? సీనియర్స్ అందరూ మమ్మల్ని ర్యాంకింగ్ పేరుతో దారుణంగా టార్చర్ చేశారు సార్. మాకు ఈ చెత్త కమిటీలు అవసరం లేదు సార్. ఓకే ఓకే ఓకే, ఇలాంటి అరాచకాలను అరికట్టడానికే మీకు సపోర్టుగా ఈ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటైంది. కాలేజ్ స్టార్ట్ అయ్యి ఇన్ని రోజులు అవుతుంది, ఇక్కడ జరిగేవన్నీ మేనేజ్మెంట్కి తెలియకుండా ఉండవు. అయినా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు సార్? జరిగింది ఏదో జరిగింది, జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా ఇప్పుడేం చేయాలి అన్న దాని గురించి ఆలోచిద్దాం. ఇలాంటివి ఇక ముందు జరగకుండా చూసుకోవడానికే ఈ కమిటీ ఏర్పాటైంది. కొంతమంది స్టూడెంట్స్ బ్యాక్గ్రౌండ్ చూసుకుని భయపడే మేనేజ్మెంట్ ఈ కమిటీలతో ఇప్పుడు ఏం చేస్తుంది సార్? మీరు కంప్లైంట్ ఇచ్చి చూడండి, తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. కళ్ళ ముందు జరిగిన దానికే దిక్కులేదు, ఇంకా కంప్లైంట్ అంట కంప్లైంట్. దేనికైనా ఓ సొల్యూషన్ ఉంటుంది, కాస్త కూల్ గా ఆలోచించండి. సార్ పరిస్థితులు మీరు అనుకున్నంత కూల్ గా లేవు సార్. స్టూడెంట్స్ క్యాంపస్ లోకి అడుగు పెట్టాలంటేనా భయపడుతున్నారు. అంతెందుకు సార్, ఈ మీటింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఆ మనోహర్ గడ్ సింధు పట్ల చాలా నీచంగా ప్రవర్తించాడు సార్. మీ పరిస్థితి నాకు అర్థమైంది. జరిగిన దానికి మా కమిటీ తరఫున నేను సారీ చెప్తున్నాను. దేనికైనా ఓ ప్రొసీజర్ ఉంటుంది కదా. నేను వచ్చిందే మీ అందరి కోసం, దయచేసి నన్ను నమ్మండి. ఒక్క కంప్లైంట్ రాసివ్వండి, యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగండి. మాకు ఈ కమిటీల మీద నమ్మకం లేదు, నమ్మకం లేదు, నమ్మకం లేదు, నమ్మకం లేదు, నమ్మకం లేదు. వన్ సెకండ్ సార్, మీ మీద నమ్మకంతో మేము కంప్లైంట్ ఇస్తాం. యాక్షన్ తీసుకోకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలకి మీరే బాధ్యులు. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. ఇక మనోహర్ పీడ విరగడైపోతుంది. వాడిని కాలేజ్ నుంచి సస్పెండ్ చేయగానే గ్రాండ్ గా పార్టీ చేసుకుందాం. అవునరా, డెఫినెట్ గా. సూర్య చాలా లేట్ అయిపోయింది, నేను వెళ్ళాలి.
పద నేను డ్రాప్ చేస్తాను. గుడ్ నైట్ సూర్య. ఏంటి థ్యాంక్స్ చెప్పవా? బాబోయ్ థ్యాంక్సా? అన్కండిషనల్ ఫ్రెండ్షిప్ అంటూ క్లాస్ తీసుకుంటాం. ఎందుకు వచ్చిన గొడవ బాబు? సింధు, హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. సూర్య లోపలికి రా. రా బాబు లోపలికి. లేదంటీ ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, వెళ్ళాలి. మళ్ళీ కలుస్తాను. సరే బాబు. గుడ్ నైట్ సింధు. బాయ్. నా మీదే కంప్లైంట్ చేస్తావా? దాన్ని ర్యాగింగ్ చేస్తే నీకెందుకురా? ఏంట్రా లుక్కు? అయిపోయావు. ఏరా సూర్య ఇంకా రాలేదేంట్రా? ఇంకోసారి ఫోన్ చేయరా. ట్రై చేస్తున్నాను రా, లిఫ్ట్ చేయట్లేదు. ఒక నిమిషం. ఏ సూర్య ఏమైంది? సూర్య ఏమైంది? సూర్య దెబ్బలేంటి? సూర్య చెప్పు ఏమైందంట? ఆ దెబ్బలేంటి? ఏంట్రాడు? ఏమోరా. సూర్య 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 అనవసరంగా తొందరపడ్డావు. నువ్వెవరితో పెట్టుకున్నావో తెలుసా? నీకు ఆ మనోహర్ సంగతి సరిగ్గా తెలియదు.
వాడి మీద మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. వాళ్ళ నాన్న పెద్ద పొలిటీషియన్. వాళ్ళు ఎంతకన్నా తెగిస్తారు. నా మాట విని కొన్ని రోజులు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేనెందుకు వెళ్ళాలి? నేనేం తప్పు చేయలేదు. ఏంటి నువ్వు చేసింది? నువ్వు రౌడీవా స్టూడెంట్వా? లైఫ్ స్పాయిల్ చేసుకోవాలనుందా? సార్ నేను మీకేం చెప్పాను? నువ్వేం చేశావు? సార్ నేను హాస్టల్కి వస్తుంటే వాళ్ళే నా మీద అటాక్ చేశారు సార్. కంప్లైంట్ ఇవ్వచ్చుగా? మేము కంప్లైంట్ ఇచ్చినందుకే సార్. వాడు నా మీద కంప్లైంట్ బాక్స్తోనే అటాక్ చేశాడు. అందుకే వాళ్ళ హరాస్మెంట్ భరించలేకపోతున్నాం సార్. అసలు మాకు ఉండాలో పోవాలో అర్థం కావట్లేదు సార్. వాళ్ళ మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి సార్. సరే, వాళ్ళ మీద నేను ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాను. కానీ నేను చెప్పే వరకు మీరు ఎవరు రూమ్లోంచి బయటికి రాకండి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. డాడీ ఎక్కడున్నావురా? ఇక్కడే బయట ఉన్నాను. ఏం చేస్తున్నావు? ఏం లేదు. పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కువ, నాకంతా తెలుసు. ఇప్పుడు ఏమంటావు? అసలే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. నువ్వేదైనా న్యూసెన్స్ చేస్తే అది నా మెడకు చుట్టుకుంటుంది. నీ రాజకీయాలకి నాకు లింక్ పెట్టద్దు. అదే రాజకీయం నేను ఇన్ని రోజు నుంచి కాపాడుతుంది. అది ముందు తెలుసుకో. నాకు అవన్నీ చెప్పొద్దు. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ముందు ఇంటికి రా. ఓకే. ఇక్కడేం చేస్తున్నారు? నాకు తెలుసు మీరెందుకు ఇక్కడ ఉన్నారో. కంప్లైంట్ బాక్స్ ఎత్తుకెళ్ళి వాళ్ళ మీద అటాక్ చేశారంటే మీరు చేసింది చాలా పెద్ద నేరం. రేపొద్దున యాంటీ ర్యాగింగ్ కమిటీ చైర్మన్ గా మిమ్మల్ని సస్పెండ్ చేయబోతున్నాను. అనవసరంగా ఈ రాత్రికి జూనియర్స్ మీద గొడవ చేశారో జైలు పాలవుతారు. అయితే కానీ సారీ సార్. చేసేవన్నీ చేసి సారీ చెప్తే సరిపోతుందా? మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. నీ మీద ఇప్పటికే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. నౌ దిస్ ఇస్ ద ఫైనల్. మళ్ళీ జరిగితే యువర్ కెరీర్ విల్ బి స్పాయిల్డ్. ముందు అపాలజీ లెటర్ రాసివ్. ఓకే సార్. సూర్య, నీకోసం సింధు అనే అమ్మాయి వచ్చింది. హాయ్ సింధు. ఏంటి సూర్య, ఈ గొడవలు తలుచుకుంటేనే భయం వేస్తోంది. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, భయపడకు. సూర్య, సింధు, క్యాజువల్గా అలా బయటకు వెళ్దామా? సింధు, ఒక విషయం. ఏంటి? చిన్న పజిల్. అదిగో నువ్వు మళ్ళీ అదే మూడ్లో ఉంటున్నావు. వద్దులే, వదిలే. బాగానే ఉన్నాను, చెప్పు. పక్కా? పక్కా. ఓకే. హ్మ్. ఒక జడ్జికి ఒక ఎస్ఐ కొడుకు అవుతాడు, కానీ ఆ ఎస్ఐకి ఆ జడ్జ్ తండ్రి కాడు. ఎందువల్ల? ఏంటి? రిపీట్ రిపీట్. ఒక జడ్జికి ఒక ఎస్ఐ కొడుకు అవుతాడు, కానీ ఆ ఎస్ఐకి ఆ జడ్జ్ తండ్రి కాడు. ఎందువల్ల? ఓకే, ఎందువల్ల? ఒకవేళ టెస్ట్ ట్యూబ్ బేబీనేమో. పిచ్చి డాక్టర్ అమ్మా, నీ డాక్టర్ బదులు పక్కకు పెట్టి ఆలోచించమ్మా. ఆ, ఎలా? ఒకవేళ చిన్నప్పుడే ఆ ఎస్ఐని ఆ జడ్జ్ దత్తత తీసుకుని ఉండొచ్చుగా. మ్మ్. కాదా? మరెలా? ఓడిపోయావా? ఓడిపోయావా? ఆగాగు, చెప్తా, కాస్త టైం ఇవ్వు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. యువర్ టైమ్ ఇస్ అప్. ఎలా? చెప్పు. ఎలా అంటే ఆ జడ్జ్ తల్లి కాబట్టి. తల్లా? జడ్జ్ అనగానే మగవాళ్ళే ఉంటారని ఆలోచించావు కదా, గెస్ట్ చేశా. ఏంటి కోపమా? ఏదో నవ్విద్దామని. కొట్టు. నిజంగానే కొట్టదు కదా. అమ్మయ్య, మొత్తానికి నవ్వావు. హాయ్, ఐమ్ ఎ పోర్ట్రేట్ ఆర్టిస్ట్. దిస్ ఈజ్ యువర్ పోర్ట్రేట్.
నైస్ కపుల్. హే వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ యార్. ఓ రియలీ? ఐఎమ్ సో సారీ. బాయ్ బాయ్. థ్యాంక్స్. పరిచయం. హాయ్ సూర్య. I'm సింధు. చున్నీ. అన్కండిషనల్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ షుడ్ బి అన్కండిషనల్. నా కోసం గొడవ. నేను మూడీగా ఉంటే నన్ను నవ్వించడానికి ట్రై చేయడం. నా కోసం ఇన్ని చేసి లాస్ట్ లో వి ఆర్ ఫ్రెండ్స్ అంటావా?